సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్ల ప్రాంతంలో గ్రీన్ ఫార్మాసిటీ నిర్మాణంపై ఫోకస్ చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో చర్చించారు. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఈ గ్రీన్ ఫార్మాసిటీ ఉండాలని ఆదేశించారు. ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశ్రమలు అభివృద్ధి జరగాలని ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్కడ రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీలు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేయాలన్నారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీని వాడుకోవాలని తెలిపారు. గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడి పెట్టడానికి చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ కంపెనీలతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు గ్రీన్ ఫార్మాసిటీ మాత్రమే ఆప్షన్ కావాలని ఆయన లెక్క. యాంటీబయాటిక్స్, ఫర్మెంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మోటిక్స్ తయారీ కంపెనీలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని ఆయన చెప్పారు. ఇక పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక యూనివర్సిటీ కూడా ఫార్మాసిటీలో ఉంటుందని చెప్పారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా కొత్త కోర్సులు కూడా తీసుకురావాలని సీఎం ఆలోచన. గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారిని ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే కొత్త థాట్ ప్రాసెస్లో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.